హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్. అయితే మేమైతే ఈరోజు అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మేమైతే చూడండి, ఇక్కడనైతే ఎండాకాలం కదా, చాలానైతే వేడి మధ్యాహ్నం టైంలో అయితే వెళ్ళామన్నమాట. ఫుల్ వేడే. ఇంకా మేము క్లోజింగ్ టైంలో చేరుకున్నాం అనమాట బాలాజీ టెంపుల్కి అయితే. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే క్లోజింగ్ టైం అంటే. ఇది మనకు ఎంట్రన్స్. మెయిన్ ద్వారం అయితే ఎప్పుడైతే క్లోజ్నే ఉంటుంది, ఇక్కడ నుంచే పంపిస్తాం అనమాట. అదైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక లోపలికి వచ్చేసి ఇక్కడ శివుని టెంపుల్ ఉంటుంది అనమాట. శివాలయం అంటే శివుని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ ఇక మనం అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టడానికి కూడా ఉంటుంది అనమాట. కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. ఇక్కడ షాప్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మంచి మంచి బుక్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంత ముందుకు వచ్చినప్పుడు అయితే చాలా రకాల బుక్స్ అయితే కొనుక్కున్నాము. హనుమాన్ బుక్స్, తెనాలి రామకృష్ణ, మహాభారతం, ఇంగ్లీష్లో అన్ని బుక్స్ అయితే కొనుక్కున్నాం అనమాట. చాలా ఉంటాయి ఇక్కడైతే. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్షేత్రపాలకుడైన హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది టెంపుల్ బయట ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాం హనుమాన్. దర్శనం కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది అనమాట. ఇంకంటే 1 క్లోజ్ అనమాట. 1 క్లోజ్ అయ్యి 3కో 4కో ఓపెన్ అయితే చేశారంట. మేమైతే క్లోజింగ్ టైంలో పోయినామన్నమాట. అందుకని ఇక మేము నెక్స్ట్ ఇక బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మస్తు షాప్స్ ఉంటాయి అనమాట. ఇక చూడండి, ఫుల్ షాప్స్ ఇవి. జ్యువెలరీస్ కానీ అండ్ బ్యాంగిల్స్, కీస్ చైన్స్, చాలా టాయ్స్ మనకి ఇక చాలా బాగుంటాయి. బాలాజీ టెంపుల్ దగ్గర చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏది చూసినా కొనాలన్నంత అట్రాక్ట్ అనిపిస్తుంటాయి అనమాట. కొన్ని చావాల జాతరలో చూసినా కూడా మనకు అంత బాగుంటుంది. కానీ ఈడనైతే ఏది చూసినా కొనాలనిపిస్తుంది. నేనైతే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కొని వస్తాను. బ్యాంగిల్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా పాప కోసం అయితే 2 జతలు బ్యాంగిల్స్ కొన్నాను. నాకు క్లిప్స్ అయినా ఏవైనా ఇక రీజనబుల్ రేట్ అనిపిస్తుంది. కొంచెం చూడగానే కొనాలనిపిస్తుంది అనమాట. చైన్స్ అయినా ఏవైనా చూడండి, బ్యాంగిల్స్, క్లిప్స్ మ్యాక్సిమం ఒకటే రేట్ ఉంటుంది అనమాట షాపులన్నిటికీ. మ్యాక్సిమం ఓవర్గా ఏం చెప్పారు, ఒక రేట్ చెప్తారు, తర్వాత ఒక రేట్కి ఫిక్స్ రేట్ అని ఇచ్చేసారనమాట. అది మళ్ళీ తగ్గరు దానికంటే. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ మొత్తము. వీళ్ళు కూడా కొంతమంది అయితే క్లోజ్ చేసుకుంటారు అన్నమాట. టెంపుల్ క్లోజ్ టైంలో కూడా వీళ్ళు కూడా కొంతమంది క్లోజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఓపెన్ టైంలో వీళ్ళైతే ఓపెన్ చేసేటట్టును. ఇక మేమైతే ఇక కొన్ని అయితే కొనుక్కున్నాం. మా పిల్లలకి చైన్స్ చూస్తున్నారు. మేమైతే కొన్ని చూసినాం అనమాట. క్లిప్స్ అయితే బాగున్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ చెరుకు రసం కాడికి వచ్చామన్నమాట. సమ్మర్ కదా, ఫుల్ ఇక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను అయిపోయినాయి. ఇక చెరుకు రసం అయితే తాగుతున్నాం. ఇక్కడ 30 రూపీస్ మరి ఎంతనో మరి చెరుకు రసం అయితే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా బాగుంటాయి. ఈ ఐరన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కానీ బొమ్మలు కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వుడెన్ బొమ్మలు, టాయ్స్, ఇవి తోలు బొమ్మలు లాంటివి ఉంటాయి, అవి చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఇక్కడనైతే ఇక మ్యాంగోస్ అయితే కొనుక్కున్నాము. ఇక కొంచెం కచ్చకాయ మ్యాంగోలు అయినా ఇక ఆమె ఉప్పు కారం పెట్టి ఇచ్చింది. అండ్ అలా నేరేడు పండ్లు ఉన్నాయి, చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇలా కట్ చేసి పెడుతుంటారనమాట. పక్కనే షాప్స్ ఎన్ని అవైలబుల్ ఉంటాయి. ఇంకా మేమైతే కొన్ని స్వీట్స్ కూడా కొనుక్కున్నాం. ఇవైతే నాకు బాగా నచ్చుతాయి అనమాట. చాలా బాగుంటాయి. వుడెన్స్, ఐరన్ సంబంధించినవి అయితే చాలా రకాలు, అన్ని రకాలు ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇడ్లీ పాత్రలు ఇప్పుడు అన్నీ ఎక్కువ ఐరన్ ఉపయోగిస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే పక్కన టాయ్స్, పిల్లలకైతే సంబంధించిన టాయ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది, కొనాలనిపిస్తుంటుంది. ఇక పూలదండలు అయితే డిఫరెంట్ పూలదండలు అయితే ఉంటాయి అనమాట. ఎంత మన డోర్కి కావాల్సినవి ఫొటోస్ కానీ ఏవైనా చాలా బాగుంటాయి. ఈ వినాయకుడు అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కోమ్స్, వుడెన్ కోమ్స్ ఉన్నాయి. వుడెన్ ఇవన్నీ ఈయన కాడ ఈ షాప్ మొత్తం వుడెన్ అనమాట. చూడండి, ఈ బొమ్మలు అయితే చాలా బాగుంటాయి. నాకైతే చాలా చాలా నచ్చినాయి అనమాట. మేమైతే కొన్ని కొనుక్కున్నాము. ఇంకా ఫ్యాను, క్యాప్స్ కూడా బాగున్నాయి కదా. సమ్మర్లోనైతే ఎక్కువ క్యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ జ్యూస్లు. మా వాళ్ళు అయితే నెక్స్ట్ నడుచుకుంటూ వెళ్తే గోలీ సోడా దగ్గరికి అయితే ఆగిపోయారు. ఎక్కువ గోలీ సోడా కాదు, చూడండి గోలీ సోడా అయితే తాగుతున్నారు. సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ మొత్తం షాప్లలోనైతే ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువనైతే ఐరన్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. చాలా చాలా బాగుంటాయి ఇక ఐటమ్స్ కూడా. మనకి ఏది కావాలన్నా చాలా చాలా దొరుకుతుంటాయి. కూడా బొమ్మలు కానీ వుడెన్కి సంబంధించినవి, తోలు అట్లా ఉంటాయి కదా, ఐరన్కి సంబంధించినవి చాలా బాగున్నాయి. ఇక్కడనైతే చూడండి ఎంత స్టాక్ ఉందో వీళ్ళ దగ్గర. ఎప్పుడు చూడు
ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఐరన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి అయితే బాగా ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. చూడండి ఇవిగో పిట్టగూడు లెక్క బాగున్నాయి కదా, ఇవంతా చాలా హుడెన్ స్పూన్స్. ఈ దండలు అయితే చాలా బాగుంటాయి, ఒక్కొక్కటి తింటాము. మేమైతే ఒకటి ఇక్కడి నుంచి కొనుక్కొచ్చినాం అనమాట. మేము కూడా మా డోర్కి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇక మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇక బయటకి అయితే వచ్చినాం. మెయిన్ ద్వారం అనమాట, ఒక టెంపుల్ కనబడుతుంది కదా. ఇక ఇక్కడ ఇదైతే ఎప్పుడు క్లోజే ఉంటుంది. ఇక్కడ మనం ముడుపులు ఏదైనా ఉంటే ఇక్కడ కట్టేసుకోవచ్చు అనమాట. తీరాలన్నా తీరినాయన్నా కూడా ఇక్కడ కట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్గా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. స్టార్టింగ్ పాయింట్. ఇక అయితే బయటకైతే వచ్చేసినాం. ఇక మనకు బస్సులు నియర్లోనే ఆగుతాయి అన్నమాట. కొంచెం దూరంలోనే మనకు టెంపుల్ అయితే ఉంది. బస్సు అవైలబుల్ అయితే బాగుంది. ఇక్కడ మేము ఉన్న కాడ నుంచి అయితే డైరెక్ట్ బస్ అనమాట. చాలా బస్ ఎక్కి రావచ్చు. చూడండి ఇలా నడుచుకునే ఎక్కడ చూడు ఐరన్ వే ఉంటాయి ఎక్కువ శాతంగా. చూడు ఏడ చూడు ఎక్కువ మ్యాక్సిమం ఐరన్ అయితే చాలా చాలా ఉంటాయి. ఇక్కడ ఫిష్లు కూడా అమ్ముతున్నారు, చిన్న చిన్న ఫిష్లు అమ్ముతున్నారు. షాప్స్ చూడండి. ఇది స్టార్టింగ్ మనము బస్సు ఇక్కడ వచ్చి ఆగుతుంది అనమాట. మాకు బస్సు అయితే అది మిస్ అయిపోయింది, ఇంకో బస్సు అయితే వచ్చేసింది. ఆ బస్సులో అయితే వెళ్ళాము. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.